అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడా కొత్త రైస్ రిలీజ్ చేయడం అని ఎదురు చూస్తున్న కలతో ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు, శుభవార్త. వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే అన్నం పరబ్రహ్మ స్వరూపం, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు, శ్రీరామనవమి నాడు మనం ఎండబెట్టాం కాబట్టి శ్రీరామనవమి శ్రీరాములు వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టే ఒక్క గింజ కూడా తడవక. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంది, మిగతా చుట్టుపక్కల 2 కిలోమీటర్ల దూరంలో కూడా వర్షం పడి మనకు పడలేదంటే నిజంగా అది మన శ్రమ ఎంత ఉందో దైవానుగ్రహం అంతే ఉంది. దైవానుగ్రహం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, అంటే ఒక మంచి పని ప్రారంభించినప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తున్నది అనేది దీనికి నిదర్శనం. 2 కిలోమీటర్ల పక్కన మోడేగుంట అని ఊరుంది, మన ఊరు పక్కన. ఇటు సైడ్ పోతే వావెల్ ఉంది. ఇక్కడ వానలు పడ్డాయే కానీ మనకు మాత్రం వాన పడలా. నిజంగా అది దైవానుగ్రహం. అంటే 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు. కోటి విద్యలు కూడి ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కాకపోతే బతికిన నాళ్ళు మంచి ఆహారం తిని సంతోషంగా ఆనందంగా జీవించి ఆ తర్వాత మరణిస్తే మేలని ఒక ప్రకృతి రత్నగా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే అన్నం గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తలుచుకోవాల్సింది రైతులు మాత్రమే. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి సివిఆర్ గారు, శంతల వెంకటరెడ్డి గారి మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి సివిఆర్ గారికి ప్రత్యేకతగా తెలియజేస్తున్నాం. వచ్చే నెల రైస్ రిలీజ్ చేయక ముందుగానే అంటే రేపటి నుంచి మనం ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఫోన్ కొంటున్నాం, తెలుసుకుంటాం ఎటువంటి ఫోన్ కొనాలా, యాపిలా, శాంసంగా, ఇవా, అప్పోనా, వివోనా, అట్లాగా. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాం, 1కి 5 సార్లు తెలుసుకుంటాం. అలాగ కడుపులోకి పంపించేది. కడుపుకి అన్నం తింటున్నాం కాబట్టి ఏది ఎటువంటిది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు సార్ వాళ్ళు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015 సంవత్సరంలో తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్, అది భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం అవుతుంది సార్ వాళ్ళు కూడా అనుకొని ఉండరు. షుగర్లెస్ కాబట్టి ఆ రైసు చెన్నమాధవని దామోదర్ రాజు గారికి, చెన్నమాధవని సురేందర్ రాజు గారికి, వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేకతగా తెలియజేస్తాం. వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేస్తుండగా 5 సంవత్సరాలు చెప్తానే ఉన్నాం. ఇదే మా జీవన విధానం. అదే వరి పండించడం, రైస్ని అమ్మడం, ఇదే మా జీవన విధానం. ఈ విధంగా చిన్నప్పటి నుంచి భుజాల మీద మూసిన కన్న తండ్రి తమ్ముడు, అంటే నాన్న చిన్నానే నా కుడి భుజం ఎడభుజం అయినారు. అది నాకు సంతోషకరమైన విషయం. ప్రాణ స్నేహితుడు ట్రాక్టర్ డ్రైవర్ అయినాడు, అది కూడా సంతోషం. చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత, ఆయన కూడా అంటే మూల విరాట్ ముసలుడైనా కానీ మన 75 సంవత్సరాలు పైబడినా కూడా ఈ రోజున నాకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయన కూడా కృతజ్ఞతలు. ఇకపోతే హరీష్ కొత్తగా వచ్చిన టీం మెంబరు, జనార్దనన్ కొత్తగా వచ్చిన టీం మెంబరు, అదేవిధంగా అమ్మమ్మ కుడిభుజం పోట్లూరు సేనన్న, ఇలా వీళ్ళందరినీ నేను పరిచయం చేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే న్యూ రైస్ ఏదో రైస్ వదిలేము, అమ్మేసేము, డబ్బులు వచ్చాయని కాకుండా ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్, నేను చదివిందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీకు ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాతే న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో మనం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున. ఇప్పుడు ప్రకృతి రత్నగా అయినా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా అయినా, రైస్ మిల్లర్ అయినా, పుస్తక రచయిత అయినా, ఏది ఏమైనా సరే అంతా దాని మీద ఆధారపడింది. అంటే వరి సాగే మా జీవన విధానం. ఆ విధంగా వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాతనే మనం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ టీం మెంబర్స్ సంతోషంగా ఆనందంగా ముందు మేము వండి తిని తర్వాత జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఆశీస్సు ఒక రైస్ బ్యాగ్ అందించి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. మా ప్రకృతి వ్యవసాయంలో ఆ ప్రకృతి అనుకూలంగా దైవ అనుగ్రహాలు కూడా మాకు చాలా అందుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న షుగర్లెస్ ఎండబెట్టడం జరుగుతూ ఉంది. పక్కన 2-3 కిలోమీటర్ల వర్షం పడతా ఉంది, కానీ మాకు పడాల. ఎందుకంటే మీ శ్రీరాముని అయినా కానీ ఆయన ఆశీస్సుతో మేము పని చేసుకోవడం జరుగుతూ ఉండింది. ఎందుకని మాకు వర్షం పడలేదు. మేము ఎంత కష్టపడుతున్నామో అంత దైవ అనుగ్రహం కూడా ఉంది. మరి ఇంకో విశేషం ఏంటంటే వచ్చే నెలలో కొత్త రైస్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎవరు కావాలన్నా పంపించడం జరుగుతూ ఉంది. షుగర్లెస్ ఆర్గానిక్ రైస్ మేము నవంబర్లో వేసినా కానీ 360 రోజులు మేము తలుచుకుంటూనే ఉంటాం దాన్ని. ఎందుకంటే ఆ వరి అంటే అంత ఇష్టం. అంటే 10 మందికి మనం అన్నం పెడుతున్నా, మనకి అన్నం పెడుతున్నా అదంటే అందరు ఇష్టపడతారు కాబట్టి అందుకోసం వచ్చే నెలలో కొత్త రైస్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం బాబాయ్,
నూతన వరి వంగడాలు వేయడానికి మనకి ప్రధానంగా తోడ్పడిందే RNR 15048 తెలంగాణ సోనా. హైదరాబాద్, గోదావరి ప్రజలు, కందుకూరు, ఇలా చెప్పుకుంటూ పోతే 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపిస్తున్నామంటే ఇది అంటే నూతన వరి వంగడాలు వేయాలంటే ఎవరికి ఆ ధైర్యం, ఆ గడ్స్, అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, అది దాంట్లో ఒడిదొడుగులు ఉన్నా కూడా అన్నిటిని తట్టుకొని నిలబడ, అంటే 2 ఎకరాలు వేయాలన్నా కూడా మామూలు విషయం కాదు అది. ఆ విధంగా ఆ ధైర్యాన్ని నింపింది ఆ తెలంగాణ సోనా. అందువల్ల నవంబర్లో వేసినప్పటికి కూడా 365 రోజులు కూడా ఈ వరి వంగడం గురించి మనం తెలుసుకుంటా ఉంటాం. థ్యాంక్ యూ.